పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణంపై ఆ సస్పెన్స్ కొనసాగుతోంది. పాకిస్తాన్లోని అడియాలా జైల్లో ఇమ్రాన్ మరణించాడని చెప్పి జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నాడు ఇమ్రాన్ ఖాన్ కొడుకు ఖాసిం ఖాన్. తన తండ్రి బతికే ఉన్నాడని ప్రూఫ్స్ చూపించాలని డిమాండ్ని తెర మీద తీసుకురావడం జరుగుతోంది. ఇటు ఇమ్రాన్ ఖాన్ కొడుకు ఖాసిం ఖాన్ ఇమ్రాన్ ఖాన్ను మరణశయ్యపై ఉంచారు. ఆ సెల్ ఒకటి ఉంటుంది కదా, నేను ఆ పదాన్ని ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఆ సెల్లో ఉంచారు అని చెప్పి ఆరోపించడం జరుగుతుంది ఖాసిం ఖాన్. మరీ ముఖ్యంగా కొన్ని రిపోర్ట్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటూ అయితే ఆ రిపోర్ట్గా చక్కర్లు కొడుతున్న అంశానికి సంబంధించి ఎక్కడ కూడా ఆర్టీవీ ధృవీకరించడం లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించి మాత్రం సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంటోంది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఫ్యామిలీ మెంబర్స్ని కలవనీయట్లేదని చెప్పి ఆరోపణ ఇక్కడ వినిపిస్తోంది. వెంటనే అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కలుగజేసుకోవాలని డిమాండ్ని తెర మీద తీసుకురావడం జరుగుతోంది ఖాసిం ఖాన్. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలతో లేడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తలకు బలమైన గాయం కారణంగా ఆయన మరణించాడంటూ పోస్టులు కూడా ప్రస్తుతం మీరు చూడొచ్చు. కొన్ని ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్ అంటూ ఒక రిపోర్ట్, దాన్ని ఎక్కడ మనం ధృవీకరించట్లేదు, ఆర్టీవీ ఎక్కడ ధృవీకరించలేదు. ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనాంశంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటున్న క్రమం. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించాడని చెప్పి పుకార్లో లేకపోతే ఊహాగానాలో ప్రస్తుతం ఇంటర్నెట్లో ఒక విధంగా చెప్పాలంటే తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. పాకిస్తాన్ జైల్లో హత్యకు గురయ్యాడు అంటూ కూడా ఒక వార్త ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అసలు ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడా, లేకపోతే ఎవరైనా చంపేశారా? అధికారిక ప్రకటన ఎందుకు రావటం లేదు? అసలు బతుకున్నాడా లేదా అనే అనేక సందేహాలు ప్రస్తుతం రైజ్ అవుతున్నాయి. అయితే పాకిస్తాన్ జైలు అధికారులు ఈ పుకార్లను తోసిపుచ్చినప్పటికీ కూడా ఇమ్రాన్ ఖాన్ చిన్న కొడుకు ఖాసిం ఖాన్ మాత్రం తన తండ్రిని ఒక మరణ సెల్లో ఉంచారు అంటూ కూడా మండిపడుతున్నాడు. ఆయన ఒక అమానవీయ పరిస్థితులను ఎదుర్కోవడం జరుగుతోంది. తన తండ్రిని అమానవీయంగా ఒంటరి వాడిని చేశారు అంటూ దారుణం అంటూ ఆ పరిణామాలకు సంబంధించి ఒకవేళ కనుక తన తండ్రి కనుక మరణించి ఉంటే ఆ తదుపరి పరిణామాలను తీవ్రంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అంటూ కూడా ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అసలు నా తండ్రి ఉన్నాడా లేదా, నా తండ్రి బ్రతికున్నాడా లేడా అని చెప్పాలి, నా తండ్రిని చూపించాలంటూ కూడా డిమాండ్ని తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది. తన తండ్రిని విడుదల చేయాలి అంటూ కూడా వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఇటు ఖాసిం ఖానే కాదు, ఏకంగా పీటీఐ మద్దతుదారులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏకంగా 845 రోజులైంది అరెస్ట్ చేసేంటూ ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు. ఆ పోస్ట్ని ఫౌండర్ ఆఫ్ పీటీఐ అండ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ ఫర్ 845 days అంటే దాదాపుగా 2.5 ఏళ్ళు అవుతోంది. ప్రస్తుతం దీన్ని అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. తన తండ్రి జైలు పాలై 845 రోజులైంది. గత ఏడాదిన్నరగా పరిస్థితులు ఒకలా ఉంటాయి, గత నెలన్నరగా పరిస్థితులు ఇంకొకలా ఉన్నాయి. కనీసం కుటుంబంతో కూడా ఆయన్ని పరామర్శించనివ్వటం లేదు. అంటే కుటుంబం వెళ్ళి ఆయన పరామర్శించేందుకు వెళితే అక్కడ కూడా పర్మిషన్ ఇవ్వటం లేదని చెప్పి ఆయన ఆరోపించడం జరుగుతోంది. గత నెలన్నరగా ఒంటరిగానే ఉన్నాడు. స్పష్టమైన కోర్టు ఆదేశాలు ఉన్నాయి, అయినప్పటికీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని కలవనివ్వటం లేదు. ఇమ్రాన్ ఖాన్ సోదరుని మనలో వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళను కూడా కలవనివ్వటం లేదు. ఏ విధంగానూ రియాక్ట్ కావటం లేదని చెప్పి ప్రస్తుతం ఖాసిం ఖాన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. పూర్తి సమాచారం నిషేధించడం ప్రోటోకాల్లో భాగం కాదని ఆరోపించడం జరుగుతోంది. కావాలనే తన తండ్రి పరిస్థితిని దాచిపెడుతున్నారు, ఎక్కడ ఫ్యామిలీకి చెప్పట్లేదు, ఎక్కడున్నాడో తెలియటం లేదు, మమ్మల్ని వేధిస్తున్నారు అంటే ఇమ్రాన్ ఖాన్ కుటుంబాన్ని వేధించడం జరుగుతోందని చెప్పి ప్రస్తుతం ఆరోపించడం జరుగుతోంది. దాంతోపాటు ఇంకా మరికొన్ని అంశాలను తెర మీద తీసుకురావడం జరుగుతోంది. తండ్రి భద్రత విషయంలో కూడా ప్రస్తుతం ఆరోపిస్తున్నారంటే అర్థం చేసుకో. తన తండ్రికి ప్రస్తుతం ఎలా ఉన్నాడో కూడా తెలియదు, అసలు బ్రతుకున్నాడో లేదో తెలియదు. చంపేస్తున్నారా, బ్రతుకున్నాడా, చచ్చిపోయాడా చెప్పండి అంటున్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. తండ్రి భద్రతా సమాచారాన్ని దాచిపెట్టడం, దాంతోపాటు అమానవీయ కోణంలో తనని ఒంటరిగా ఉంచడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ తన తండ్రికి జరగడం ఏమైనా జరిగితే కనుక దానికి పాకిస్తాన్ ప్రభుత్వం మరి ముఖ్యంగా షహబాజ్ షరీఫ్ బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ కూడా ఆయన ప్రశ్న తెర మీద తీసుకురావడం జరిగింది. అంతర్జాతీయ సమాజం అలాగే మానవ హక్కుల సంస్థలు జోక్యం చేసుకోవాలి, తనకు న్యాయం జరిగేలా చూడాలి అంటూ కూడా ప్రస్తుతం ఖాసిం ఖాన్ ఈ అంశాన్ని తెర మీద తీసుకురావడం జరుగుతోంది.
అడియాలా జైల్లో తన సోదరుడు చికిత్స పొందుతున్న తీరుపై ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరిన్ నియాజీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. అసలు ఏమైంది, ఏమీ చెప్పడం లేదు, ఎవరిని కలనివ్వటం లేదు అని చెప్పి ఇటు భారతీయ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది, ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారు, తమకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు, అసలు కాంటాక్ట్ చేసేందుకు ఎక్కడా కూడా తనని కాంటాక్ట్ చేసేందుకు ఎక్కడ అవకాశం ఇవ్వటం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తుంది. పాకిస్తాన్కి ఏమో చాలా దారుణమైన పరిస్థితులు, దీనమైన రోజులను ఎదుర్కొంటుంది పాకిస్తాన్ అని చెప్పుకొచ్చింది. ఎంత నిరంకుశత్వమా, ఎంత మోనార్కిజమా అంటూ ఇటు ఆసిమ్ మున్నీర్ని ప్రశ్నిస్తున్నారు ఏకంగా వాళ్ళు. ఇప్పుడు స్వయంగా ఆ పరిస్థితులను మేము చవి చూస్తున్నాం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మున్నీర్ విషయాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించడం జరుగుతోంది. అసలు నువ్వెవడవరా, నువ్వు అసలు ఎందుకు ఇంతలా ఇంత మోనార్క్గా తయారయ్యావు, పాకిస్తాన్ ఎందుకు ఇంతలా వేధిస్తున్నావు, నీ వల్లే పాకిస్తాన్ సర్వనాశనం అయిపోతుంది, భ్రష్టపడుతోంది, పాకిస్తాన్ని పూర్తిగా ఇబ్బందికర వాతావరణంలోకి నువ్వే నెట్టేస్తున్నావు అని చెప్పి ఇటు ఆసిమ్ మున్నీర్ని వాళ్ళు విమర్శించడం జరుగుతోంది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇటు పాకిస్తాన్ చరిత్రలోని అత్యంత దారుణమైన, ఇంకా చెప్పాలంటే అక్కడ పాలన దిగజారిపోయింది, ఇంతటి పనికిరాని ప్రభుత్వాన్ని, ఇంతటి పనికిరాని ప్రధాని నేను ఎక్కడా చూడలేదని ఇమ్రాన్ ఖాన్ సోదరిమణుడు చెప్తున్నానంటే అర్థం చేసుకోవచ్చు. ఇంత చీకటి రోజులను పాకిస్తాన్ చవి చూస్తోంది. ఈరోజు ప్రజల్ని, అక్కడ వాళ్ళని అపహరించి చంపేయడం చేస్తుందని చెప్పి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది ఆ కుటుంబం. మీరు ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్, ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అని చెప్పి ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ లేకపోతే అంటూ మీరు చూడొచ్చు, ప్యాథాలజీ అంటూ ఒక రిపోర్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంకొకసారి నేను రీటరేట్ చేస్తున్నాను, ఈ ప్రస్తుతం ఏదైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందో అయినా చూడేసి అది పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటూ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందో. అయితే ఆర్టీవీ ఎక్కడ ధృవీకరించడం లేదు. బట్ ఒకసారి రిపోర్ట్ని జస్ట్ నార్మల్గా చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక బాడీ ఐడెంటిఫైడ్ బై అంటూ కూడా ఆ రిపోర్ట్కి సంబంధించి ఇఫ్ పాసిబుల్ ఒకసారి ఆ కాపీ డీటెయిల్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం. వన్స్ అగైన్ ఐఎమ్ సెయింగ్, ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది, తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. కాబట్టి ఆ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం ఉంది తప్ప ఆర్ఎస్ దీని గురించి ఎక్కడా కూడా ఎవ్వరు అఫీషియల్గా ధృవీకరించడం లేదు. నిజం చెప్పాలంటే కొట్టిపారేస్తుంది అంతే, అక్కడ జైల్లో శాఖ కొట్టిపారేస్తుంది తప్ప ఎక్కడ ఆయన బతుకున్నాడనో లేకపోతే మరణించడని చెప్పి ఎక్కడ ఘంటాబద్ధంగా ఎక్కడా చెప్పటం లేదు. బట్ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా రియాక్ట్ కావటం లేదు, షెహబాజ్ షరీఫ్ రియాక్ట్ కావటం లేదు. ఒక ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి, మాజీ ప్రధాని ఏమైపోయాడని ఆ కుటుంబమే రోడ్డు మీదకి వచ్చి, వాళ్ళ సోదరిమణులు రోడ్డు మీదకి వచ్చి, వాళ్ళ కొడుకు రోడ్డు మీదకి వచ్చి, ఆ పార్టీ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తుంటే నోటికి తాళం వేసుకున్న ప్రధాని ప్రపంచంలో, అంటే పాకిస్తాన్ ప్రపంచంలో, పాకిస్తాన్కి ఒక ప్రపంచం అనుకుంటే వాళ్ళది, ఆ ప్రపంచంలో పాకిస్తాన్ ప్రపంచంలో అటువంటి దుర్మార్గమైన ప్రధాని ఇంకొకడు ఉంటాడా అని చెప్పి అక్కడ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో దాని గురించి మనం మాట్లాడుకుంటున్న క్రమం. సో ప్రస్తుతం పోస్ట్ మార్టం రిపోర్ట్గా మాట్లాడుకుంటున్న ఆ రిపోర్ట్లో డీటెయిల్స్ నేను ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దాంట్లో ఫస్ట్లీ ఉంది భౌతిక కాయం ఆఫ్ ఎ మేల్ అడల్ట్ అంటూ కూడా చెప్పుకొస్తుంది. దాదాపు 183 సెంటీమీటర్లు, ఐస్ కాస్త పాక్షికంగా ఆ కళ్ళు తెరిచున్నాయి, నోరు మూతబడి ఉంది, డార్క్ ట్రౌజర్స్ అండ్ గ్రే షర్ట్తో ఆ భౌతికాయానికి పైన బట్టలు ఉన్నాయి. దాంతోపాటు హెవీలీ స్టెయిన్డ్ అంటూ చెప్పుకొచ్చారు, డ్రైడ్, దాంతోపాటు కాస్త పాక్షికంగా రక్తపు మరకలు, అది ఫ్రెష్ కాదు కానీ సెమీ ఫ్రెష్ అంటున్నారు వాళ్ళు, ఆ రక్తపు మరకల్ని సెమీ ఫ్రెష్ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే పోస్ట్ మార్టం సంబంధించి అంటూ ఆ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్లో ఆ పేపర్లో ఉన్న మనం ఆ డీటెయిల్స్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. బట్ వన్స్ అగైన్ ఐఎమ్ సెయింగ్, ఇది ఎక్కడా కూడా ఎవరు సర్టిఫై చేయట్లేదు, ఎవరు కూడా ధృవీకరించడం లేదు ఇది ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ అయినా కాదా అనేది. ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూడడం జరుగుతోంది. ఇంజరీస్ గురించి, రైట్ ఫ్రంటల్ రీజియన్ విత్ ఇర్రెగ్యులర్ అంటూ కూడా ఊన్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్న ఇక్కడ ఉంది. ఫోర్ హెడ్ మీద అంటే నుదుట మీద ఒక గాయం ఉంది, దాంతోపాటు యాంకిల్స్, రిస్ట్ యాంకిల్స్ వీటి మీద, అంటే ఇది మణికట్టు ఉంటుంది కదా, ఇక్కడ యాంకిల్స్ దగ్గర ఇంకొక ఇంజరీ అంటూ కూడా చెప్పుకొచ్చారు. దాంతోపాటు స్కాల్ప్
అంటే ఇదిగో ఈ ప్రాంతం మీద తల భాగానికి సంబంధించి. ఇంకొకటి ఇంజరీ 4గా చెబుతోంది. చెవుల దగ్గర ఇంకొక గాయాన్ని చెవుల దగ్గర ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతోంది. అంటే ఒక్కొక్కటి మనం మాట్లాడుకుంటే, ఒకటి ఫోర్ హెడ్ మీద అంటే నుదుటి మీద, రెండోది చేతులు మణికట్టు మీద, మూడోది స్కాల్ప్ అంటే తల మీద, నాలుగోది చెవుల దగ్గర, ఐదోది ఓకే. సో ఇది భాష నాకు అర్థం కావట్లేదు, బట్ దీన్ని కాస్త నేను మినహాయించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ తర్వాత ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అంటూ ఒకటి హెడ్ అండ్ బ్రెయిన్ స్కల్కి సంబంధించి ఒకటి ప్రస్తావించడం జరుగుతోంది. అలా దాదాపుగా స్కాల్ప్కి సంబంధించి ఇంకొక పాయింట్ని, హెడ్ అండ్ బ్రెయిన్ అంటూ హెడ్ అండ్ బ్రెయిన్లో 3 పాయింట్లు మెన్షన్ చేయడం జరిగింది, నెక్ అంటూ 2 పాయింట్లు మెన్షన్ చేయడం జరిగింది, థ్రాక్స్ అంటూ 2 పాయింట్స్ అంటే రిబ్స్, అలాగే హార్ట్ నార్మల్ సైజ్ అంటూ చెప్పుకొచ్చారు. లంగ్స్ కంజెస్టెడ్ అయ్యాయి, హార్ట్ నార్మల్ సైజ్, నో పెనట్రేటింగ్ ట్రామా, అబ్డామిన్కి సంబంధించి సాలిడ్ ఆర్గాన్ ఇంటాక్ట్ విత్ మైల్డ్ కన్సెషన్, నో ఇంట్రా అబ్డామినల్ అంటూ కూడా ఆ ఇష్యూస్కి సంబంధించి దీంట్లో ప్రస్తావించారు. బట్ ప్రస్తుతం ఈ రిపోర్ట్ ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్న రిపోర్ట్ అది ఇమ్రాన్ ఖాన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్గా అవుతోంది. ఐ టైమ్ అండ్ అగైన్ ఐ రీటరేట్, ఇది ఆర్టీవీ ఎక్కడ ధృవీకరించడం లేదు, సోషల్ మీడియాలో ఆయనదిగా చెబుతున్న రిపోర్ట్ ప్రస్తుతం సర్క్యులేట్ అవుతుంది, తీవ్రమైన స్థాయిలో చర్చకు దారితీస్తుంది. కాబట్టి ఎందుకు ఇక్కడ ఇంత అవుతోంది చర్చకు అనేది ఆ రిపోర్ట్ కాపీ ఫస్ట్ పేజ్ ఒక్కసారి ఐ రిక్వెస్ట్ ఒక్కసారి ఇక్కడ ఇది కొంచెం లార్జ్ స్క్రీన్కి ఇవ్వరా, లార్జ్ స్క్రీన్కి ఇచ్చి ఆ నేమ్ అనే చోట మీరు చూడండి. లార్జ్ స్క్రీన్లో మీరు చూస్తున్నారు కదా, నేమ్ అనే చోట అటాప్సీ మీరు చూస్తారు, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 25/11/2025, టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 21:37 hours, ఎగ్జామినర్ అంటూ ఆ తర్వాత నేమ్ చూడండి, ఇమ్రాన్ అహ్మద్ ఖాన్ అంటూ కూడా, నియాజీ అంటూ కూడా ఆ పేరుని, తర్వాత ఏజ్ని, జెండర్ని, ఇవన్నీ కూడా ప్రస్తుతం అనుమానాలకు దారితీస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం అనుమానాలకు దారితీయడం జరుగుతోంది. మీరు చూడొచ్చు పాక్ ఎమిరేట్స్ మిలిటరీ హాస్పిటల్ రావల్పిండి. సో ప్రస్తుతం తీవ్రమైన చర్చకు దారితీస్తున్న క్రమంలో ఆ పాయింట్స్ అన్నీ కూడా ఎందుకంటే ఆ కుటుంబం ఆందోళన వ్యక్తం చేయడం, మీరు చూడొచ్చు 25వ తారీఖున అంటే వాళ్ళు ఆందోళన చేపట్టిన రోజు గురించి మాట్లాడుకుంటే, వాళ్ళు ఆందోళన చేపట్టిన రోజు నుంచి ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు 28, వాళ్ళ ఆందోళన ఎప్పుడు చేపట్టారు, దాదాపుగా 25, 26 నుంచి అనుకుంటాం, అంటే ముందు నుంచి ఉంది వాళ్ళకి. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆందోళన చేపట్టడం, ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులు అక్కడికి వెళ్ళడం, ఆందోళన చేయడం, తమను కూడా చాలా దారుణంగా వాళ్ళతో ప్రవర్తించారు అని చెప్పి ఆరోపణలు చేయడం. ఈరోజు ఇమ్రాన్ ఖాన్ కొడుకు ఖాసిం ఖాన్ బయటకు వచ్చి మాట్లాడడం, తన తండ్రి అసలు బ్రతుకున్నాడా లేదా, ఎందుకు చూపించట్లేదు, ఎందుకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, ఎందుకు తన కుటుంబాన్ని లోపలికి వెళ్ళనివ్వటం లేదు, ఎందుకు తనకు సంబంధించి ఒక రిపోర్ట్ డాక్టర్ని కూడా ఎందుకు అనుమతించడం లేదు, ఇలా అనేకమైన ప్రశ్నల వర్షాన్ని ఆ కుటుంబం ఈరోజు కురిపించడం జరుగుతోంది. కానీ ఇక్కడ నిమ్మకు నేరెత్తినట్టు అంటూ ఉంటాం కదా, ఎక్కడా కూడా పాకిస్తాన్ షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆసిమున్నీర్కి ఏదో ఇందాకలా మా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆసిమున్నీర్కి ఏదో పదవి రేపటితో ఏదో ఖరారయ్యే అవకాశం ఏదో చర్చ ఉంది. ఒకవేళ అది కనుక అయిపోతే ఆ తర్వాత ఇది ఇన్ఫర్మేషన్ బయటకు రావచ్చు అనేది. ఒక మాజీ ప్రధాని జైల్లో ఏకంగా 845 రోజులు జైల్లో పెట్టారు. బట్ ఆ వ్యక్తిని ఇంతవరకు కూడా బ్రతుకున్నాడా లేదా అని చెప్పి ఆ కుటుంబం ప్రశ్నిస్తూ ఉంటే, మాట్లాడిన దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ప్రస్తుతం పాకిస్తాన్ ఉంది అని చెప్పి అక్కడి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈరోజు పీటీఐ అంటే అఫ్కోర్స్ అఫీషియల్గా ప్రస్తుతం అంతగా లేదు ఎస్టాబ్లిష్మెంట్గా, ఎందుకంటే దాన్ని నిర్వీర్యం చేశారు. అక్కడ పీటీఐలో ఉన్న ఆ కంటెస్టెంట్స్ అంటే పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు ఇండిపెండెన్స్గా పోటీ చేస్తున్న 100 స్థానాలు సంపాదించారు. కొద్ది రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం, దాదాపుగా 366 స్థానాలు, 366 ఎన్నో స్థానాలు మనం మాట్లాడుకోవడం జరిగింది. మనం ఏకంగా 180 స్థానాలు సంపాదించుకుంటే సరిపోతుంది. కానీ అక్కడ ఏ ఒక్క పార్టీకి మెజారిటీ ఇవ్వలేదు, ప్రజలు విసిగి వేసారిపోయారని చెప్పుకోవాలి. షెహబాజ్ షరీఫ్ PMLN ఆ ఒక్క పార్టీకి 120 అంతా వచ్చాయి, కానీ మ్యాజిక్ ఫిగర్ అంతా 180. ఇమ్రాన్ ఖాన్కి మాత్రం ఇండిపెండెంట్స్గా పోటీ చేస్తున్నాయి, అంటే పార్టీ లేదు, పార్టీ గుర్తు లేదు, పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇండిపెండెంట్గా పోటీ చేసి వాళ్ళంతా మళ్ళీ ఒక తాటి మీదకి వచ్చి ఇమ్రాన్ ఖాన్కి సపోర్ట్ చేస్తే ఇమ్రాన్ ఖాన్ సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే ప్రతిపక్షంగా ఉన్నాడు. ఒకవేళ అక్కడ PPP అని ఉంది, పనికి మారిన పార్టీ ఇది,
ప్రస్తుతం ఆ పార్టీకి చెందిన వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నాడు, దేశ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ బిలావల్ భుట్టో వాళ్ళ తండ్రే అక్కడ అధ్యక్షుడు. వాళ్ళ పార్టీయే సపోర్ట్ ఇచ్చింది, లేకపోతే పిఎంఎల్ఎన్ ఈరోజు ఉండేది కాదు. ఇమ్రాన్ ఖాన్ మీద ఎంత కసి పెంచుకున్నాడంటే కనుక యాసిన్ మునీర్, ఒక రిపోర్ట్ ప్రకారం ఒకనొక సందర్భంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సందర్భంలో ఐఎస్ఐకి చీఫ్గా అవ్వాలని ఏకంగా ఇమ్రాన్ ఖాన్ భార్య దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకునేంత పని చేశాడంట. బహుశా అక్కడ ఏదో రాపిడి జరుగుంటుంది, రాపిడి ద సెన్స్ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఘర్షణాత్మక వాతావరణం, లేకపోతే మాటల యుద్ధమో, లేకపోతే వాడో ఇట్ మేబీ ఇష్యూ అనేది ఉంటుంది కదా. దాన్ని గ్రడ్జ్ తీసుకొని ఏకంగా పాకిస్తాన్ సైన్యాన్ని ఉపయోగించి ఇమ్రాన్ ఖాన్ని పదవిలోకి రాకుండా చేసి ఈరోజు ఇమ్రాన్ ఖాన్ జైల్లో పడేసి షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి, షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని అసలు ఎంత 2-3 ఏళ్ళుగా అక్కడ జరుగుతున్న పరిస్థితులు చూసేవాళ్ళు, జియో పాలిటిక్స్ని అబ్జర్వ్ చేసేవారు, పాకిస్తాన్ పాలిటిక్స్ని కీన్గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి మాత్రం ప్రత్యేకంగా విశదీకరించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కళ్ళ మందికి వాళ్ళకి కంటపడుతూ ఉంటుంది, తారసపడుతూ ఉంటుంది. ఎవ్వరూ పట్టించుకోలేదు. పిఎంఎల్ అని అసలు షహబాజ్ షరీఫ్ది ఏమైనా పాత్ర ఉందా? అసలు నవాజ్ షరీఫ్కి సంబంధించి ఆ కుటుంబీకుడిగా ఉండడం తప్ప షహబాజ్ షరీఫ్ పాత్ర ఏముంది? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.